Hello, my dear friends. Welcome back to BNC Academy. This is your trainer, Chinmay Dashrathi. ఈ రోజు మనం డే 16లో ఉన్నాము. 21 డే స్పోకెన్ ఇంగ్లీష్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్. ఈ రోజు మన టాస్క్ వచ్చేసరికి డిస్క్రైబ్ ఏ మూవీ ఆర్ ఏ బుక్. మీరు ఏదైనా మూవీ చూసినా ఆర్ ఏదైనా బుక్ చదివినా కూడా దాన్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేయాలి అనేది ఈ రోజు యొక్క కాన్సెప్ట్. ఓకే, సో లెట్స్ సీ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుసుకుందాము. సో బై డూయింగ్ దిస్ యూ విల్ బి ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్. ఓకేనా, మనం ఏదైనా చూసినా చదివినా మనకు తెలిసిన నాలెడ్జ్ని ఇంకొకరికి చెప్పడం ద్వారా మనం స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. అట్ ద సేమ్ టైం ఒక డిస్క్రిప్షన్ని ఏదైనా ఒక దాని గురించి డిస్క్రైబ్ చేసే విధానాన్ని మనం డిస్క్రిప్షన్ అంటాము. ఆ డిస్క్రిప్షన్ మీరు స్ట్రక్చర్ అనేది నేర్చుకుంటారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్ ఇన్ ఇంగ్లీష్. ఆ బుక్ మీద కానీ లేదంటే ఆ మూవీ మీద కానీ మనకున్నటువంటి ఒపీనియన్స్ ఎదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ దాన్ని మనం ఈ విధంగా ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, సో నౌ లెట్ us మూవ్ టు హౌ టు డిస్క్రైబ్ ఏ మూవీ ఆర్ ఏ బుక్. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ అయితే ప్రాంప్ట్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. స్టెప్ 1, స్టార్ట్ విత్ బేసిక్ డీటెయిల్స్. ఓకే, స్టెప్ 2, ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ బ్రీఫ్లీ. స్పాయిలర్స్ ఉండకుండా చూసుకోండి. ఓకే, థర్డ్ వన్, డిస్క్రైబ్ ద మెయిన్ క్యారెక్టర్స్. మీరు చెప్పేటువంటి స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు, అంటే మీరు దేన్నైతే డిస్క్రైబ్ చేస్తున్నారో దాంట్లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు అనేది చూసుకోండి. అట్ లాస్ట్ యూ నీడ్ టు షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ద ఎంటైర్ థింగ్. ఓకే, సో ఏదైనా మూవీలో అయినా సరే క్యారెక్టర్స్ ఉంటారు, బుక్లో కూడా. అంటే బుక్ అంటే నోవెల్స్ అనుకోవచ్చు, లేదంటే చిన్న షార్ట్ స్టోరీస్, చందమామ కథలు అలా అంటారు కదా. సో వాటిలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు. సో ఆ క్యారెక్టర్స్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరు, సైడ్ క్యారెక్టర్స్ ఏంటి, యూ కెన్ ఎక్స్టెండ్. ఓకే, ఆ విధంగా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్. నేను దీనికోసం మీకు 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తున్నాను, చూడండి. ఐ రీసెంట్లీ రీడ్ ఎ బుక్ కాల్డ్ హ్యారీ పాటర్ అండ్ ద స్కాలర్స్ స్టోన్ by J.K. Rowling. It is a fantasy novel about a young wizard named Harry Potter. ఓకే, సో ఈ విధంగా నేను ఇక్కడ ఒక బుక్ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ ఒక మూవీ గురించి ఇవ్వడం జరిగింది. ఐ వాంటెడ్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, ఏ మోటివేషనల్ మూవీ స్టారింగ్ విల్ స్మిత్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ రియల్ లైఫ్ స్టోరీ అబౌట్ ఎ మ్యాన్ స్ట్రగ్లింగ్ టు సక్సీడ్. Okay, so these are the basic details of a book and a story, right? So let us move to step 2, explain the story briefly, no spoilers. ఇక్కడ నేను మళ్ళీ అగైన్ 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. హ్యారీ పాటర్ అంటే ఇప్పుడు మనం మూవీ చూసుకున్నట్లయితే, సారీ బుక్ చూసుకున్నట్లయితే హ్యారీ పాటర్ అనుకున్నాం కదా. హ్యారీ పాటర్ an 11-year-old boy discovers that he is a wizard. He goes to Hogwarts, a magical school, and learns about his past and his connection with the dark wizard Voldemort. ఓకే, సో ఈ విధంగా మనం ఒక బుక్ సంబంధించిన స్టోరీని మనం బ్రీఫ్గా చెప్తున్నాం. అసలు స్టోరీ దేనికి సంబంధించింది అని. సేమ్ వే ఇక్కడ మూవీ కూడా. ఓకే, ద పర్సన్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ అబౌట్ ఏ మ్యాన్ నేమ్డ్ క్రిస్ గార్డ్నర్ హూ స్ట్రగుల్స్ ఫైనాన్షియల్లీ బట్ వర్క్స్ హార్డ్ టు అచీవ్ హిస్ డ్రీమ్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ హిస్ సన్. Done, my dear friends. Next, let's move to step 3, describe the main characters. So let's move. Book తీసుకున్నాం కదా, book కి సంబంధించి. Harry Potter is a brave and a kind boy. He has 2 best friends, Hermione and Ron, who always support him. The main villain, Voldemort, is very powerful and dangerous. Okay, coming to movie. Chris Gardner, played by Will Smith, is a hardworking and determined. His young son, Christopher, is innocent and సపోర్ట్స్ హిస్ ఫాదర్ డ్యూరింగ్ ద టఫ్ టైమ్స్. చూసారు, ఇక్కడ బుక్ సంబంధించిన వాళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇక్కడ ఒక మూవీకి సంబంధించిన మెయిన్ క్యారెక్టర్స్ డీటెయిల్స్ కూడా డీటెయిల్గా ఇవ్వడం అయితే జరిగింది. నౌ షేర్ యువర్ ఒపీనియన్. మన ఒపీనియన్ అనేది అడుగుతున్నారు ఇక్కడ. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఒపీనియన్ షేరింగ్ అనమాట. ఎగ్జాంపుల్ కూడా బుక్ గురించి చూద్దాం. ఐ లవ్ ద మ్యాజికల్ వరల్డ్ ఆఫ్ హ్యారీ పాటర్. ద స్టోరీ వాస్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్, ఫ్రెండ్షిప్ అండ్ బ్రేవరీ. ఇట్ టాట్ మీ ద కరేజ్ అండ్ కైండ్నెస్ ఆల్వేస్ విన్స్. ఐ హైలీ రికమెండ్ ఇట్. Okay, so movie opinion చూద్దాము. The pursuit of happiness inspired me because it shows that hard work and perseverance lead to success. I liked how Chris never gave up despite challenges. It's a must watch. Done, my dear friends. So this is all about 4 steps of your opinion expression. Now come to how to track your progress today. ఈ రోజు మన ఛాలెంజ్ లో మన ప్రోగ్రెస్ మనం ఎలా చెక్ చేసుకోవాలి. రికార్డ్ యువర్ సెల్ఫ్ డిస్క్రైబింగ్ ఏ బుక్ ఆర్ మూవీ ఇన్ 1 or 2 minutes. బుక్ కానీ మూవీ కానీ ఏదో ఒకటి తీసుకోండి స్టార్టింగ్లో, అండ్ 1 or 2 ట్రయల్స్ అయిన తర్వాత వేరేది కూడా ట్రై చేయండి. ఓకే,
యూజ్ న్యూ వర్డ్స్, ఇన్స్పైరింగ్ అని, థ్రిల్లింగ్ అని, ఎమోషనల్ అని, సస్పెన్స్ఫుల్ అని. సో ఇట్లా చాలా అడ్జెక్టివ్స్ అయితే చాలా మనం యూజ్ చేయొచ్చు దాన్ని డిస్క్రైబ్ చేయడానికి. డిస్క్రైబింగ్ వర్డ్స్ కదా అడ్జెక్టివ్స్ అంటే, నథింగ్ బట్. సో ఇలా న్యూ వర్డ్స్ అనేది డిస్క్రైబ్ చేయడానికి వీలుగా తీసుకోండి. మీ ఫ్లూయెన్సీ చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు గ్యాప్ తీసుకుంటున్నా, ఆలోచించడానికి ఎక్కువసేపు గ్యాప్ తీసుకుంటున్నామా లేదనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైనలీ ట్రై డిస్క్రైబింగ్ ఇట్ అగైన్ విత్ అ బెటర్ కాన్ఫిడెన్స్. ఒకసారి మీకు ఎక్కడైనా డౌట్ గా అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ కమింగ్ టు డే 16 ఛాలెంజ్. నౌ you are going to understand your main challenge. Describe a book or movie in different ways, short, long versions. Two different types లో మీరైతే చేయాల్సి వస్తుంది. షార్ట్ వర్జన్ ట్రై చేయాలి, అట్ ద సేమ్ టైం లాంగ్ వర్జన్ కూడా ట్రై చేయాలి. ఓకే, అండ్ యూ నీడ్ టు యూజ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్. మీ ఎక్స్ప్రెషన్స్ ని అట్ ద సేమ్ టైం మీ ఎమోషన్స్ కూడా మీరు ఇక్కడ యూజ్ చేయాలి. ఐ వాజ్ షాక్డ్ వ్యాన్. ఓకే, మీ మాటలో ఎక్స్ప్రెసివ్ వాయిస్ అనేది మీరు అక్కడ చూపించగలగాలి. మీరు రికార్డ్ చేసేటప్పుడు చదవడం మాట్లాడటం వేరు, అలాగే నార్మల్ గా మాట్లాడటం, ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడటం కూడా చాలా డిఫరెంట్. ఓకే, దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్. ప్రాక్టీస్ విత్ ఫ్రెండ్ అండ్ ఆస్క్ ఫర్ ఫీడ్బ్యాక్. సో ఫ్రెండ్ తో ప్రాక్టీస్ చేయండి, అలాగే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డే 16. సీ యూ ఆన్ డే 17.